ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలి. మహానాడులో ఏకగ్రీవ తీర్మానం. ఆత్మగౌరవ ప్రతీక అన్న సీఎం చంద్రబాబు. రాజకీయ జీవితంలో ప్రజాపక్షం వహించారు. సీఎంగా ఆయన సేవలు మరువలేనివి. ఎన్టీఆర్ కు నివాళులర్పించిన పవన్ కళ్యాణ్. హైబ్రిడ్ మహానాడు అట్టర్ ఫ్లాప్. ఇది మహానాడు కాదు, దగానాడు. హామీలు మరచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న రోజా. రైతుల పాస్బుక్లు హద్దురాళ్లపై జగన్ బొమ్మ వేశారు. అందుకే 11 సీట్లు వచ్చాయి. వైసీపీపై మంత్రి అనగానే సెటైర్లు. మీ స్థాయికి మించి విమర్శలు చేయొద్దు. దమ్ముంటే గుడివాడకు రా, చూసుకుందాం. కొడాలి నానిపై టీడీపీ నేతల ఆగ్రహం. తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారే. రైతుల పక్షాన నిలబడేది బీజేపీనే. జనం మా వైపే చూస్తున్నారన్న రామచంద్రరావు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నిర్మల్లో రైతు గోసా, బీజేపీ భరోసా. ఖానాపూర్ మార్కెట్ యార్డుకు నేతలు. ధాన్యం కొనడం లేదని కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం. ఉనికి కోసమే రైతు భరోసా యాత్ర. ఎఫ్సీఐ ద్వారా ధాన్యం ఎందుకు కొనడం లేదు? బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్న మంత్రి అడ్లూరి. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన. 30 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మధిరను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రకటన. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే బీ కేర్ఫుల్. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే సహించాం. కేటీఆర్ అనుమతితోనే సుమన్ వ్యాఖ్యలన్న వివేక్. అభివృద్ధి కోసమే సీఎం మంత్రులను కలుస్తున్నా. పార్టీ మారాల్సిన కర్మ పట్టలేదు. కాషాయ ఎజెండాతోనే ఉంటానన్న పాయల్ శంకర్. నిరుపేదలకు సర్కార్ అండా. మెరుగైన వైద్యం అందిస్తామన్న మంత్రి నాదెండ్ల. తెనాలిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. హైదరాబాద్ లో సిపిఎం నిరసన. విజయ నీళ్లలో ఈడీ దాడులపై ఆగ్రహం. రాజకీయ కక్ష సాధింపేనన్న రాఘవులు. రోడ్డుపై బోల్తా పడ్డ గ్యాస్ ట్యాంకర్. ప్రమాదాన్ని తప్పించిన పోలీసులు. విశాఖపట్నం అగనంపూడిలో కలకలం. కారుపై కూలిన చెట్టు. తప్పిన ప్రాణాపాయం. పంట వ్యర్థాలు తగలబెట్టడంతో మంటలు. ఖమ్మం జిల్లా గొల్లపూడి దగ్గర ఇన్సిడెంట్. కాసేపట్లో సిద్ధరామయ్య రాజీనామా. పగ్గాలు చేపట్టబోతున్న డీకే శివకుమార్. రేపు సీఎల్పీ సమావేశంలో అధికారిక ప్రకటన. కర్ణాటక డిప్యూటీ సీఎం పదవి కోసం పావులు. ప్రియాంక ఖర్గేకు ఇవ్వాలన్న మద్దతుదారులు. కలబురగిలో ఆందోళన. ప్రత్యేక పూజలు. 4 రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు. నియమించిన నితిన్ నబీన్. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, త్రిపుర రాష్ట్రాలకు సారథులు. సిబిఎస్ఈ ఫలితాల్లో గందరగోళం. 12వ తరగతి పత్రాల రీవాల్యుయేషన్ కు ఆదేశం. తప్పులు దొర్లాయన్న ధర్మేంద్ర ప్రధాన్. నీటి వ్యవహారంలో కేంద్రం కీలక అడుగు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో భేటీ. ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్యతో సమీక్ష. ఆలయ ప్రాంగణంలో అగ్ని ప్రమాదం. కాలి బూడిదైన ప్రసాదం దుకాణం. యూపీ లక్నోలో ఘటన. జమ్మూలో ఐఎస్ఐతో సంబంధం ఉన్న వ్యక్తి అరెస్ట్. మక్వాల్ గ్రామానికి చెందిన కరణ్ కుమార్ గా గుర్తింపు. పాక్ హ్యాండ్లర్లతో సంబంధాలపై ఆరా. బీహార్లో రైలు ప్రమాదం. అంత్యోదయ ఎక్స్ప్రెస్ లో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది.